మత్తయి ఒక యూనిక్ అయిన క్యారెక్టర్. మత్తయి మొదటి పుస్తకం న్యూ టెస్టిమెంట్లో అతడు ఒక ట్యాక్స్ కలెక్టర్. అది కాకుండా జ్యూస్ కోసమే, అంటే యూదుల కోసమే చాలా స్పెసిఫిక్గా రాస్తున్నాడు. ఆ టోటల్ పుస్తకమే ఓల్డ్ టెస్టిమెంట్లో వచ్చే జీనియాలజీని, ఇంకా చెప్పాలంటే క్రైస్టే అని నమోదు చేయడానికే ప్రారంభించి అద్భుతంగా తీసుకొని వస్తున్నాడు. మరి ఆయన నిదానించి యోచించి రాసే ఒక క్యారెక్టర్గా ఉన్నాడు. మాథ్యూ 24:3లో ఒక అద్భుతమైన ప్రశ్న, అది ఈరోజు కూడా ప్రశ్నిస్తున్నాం. ఏమంటే ఆ వచనం చదువుతాను, తెలుగులో మీరు చదవండి. మాథ్యూ 24:3, హ్యాజ్ హీ వాజ్ సిట్టింగ్ ఆన్ ది మౌంట్ ఆఫ్ ఆలివ్స్. మౌంట్ ఆఫ్ ఆలివ్స్ని కొంచెం నొక్కి చెప్తున్నాను. ద డిసైపుల్స్ కేమ్ టు హిమ్ ప్రైవేట్లీ. మరి దగ్గరకు వచ్చి అడుగుతున్నారు. సేయింగ్, దే సెడ్, వెన్ విల్ దీస్ థింగ్స్ హ్యాపెన్? వాట్ విల్ బీ ద సైన్ ఆఫ్ యువర్ కమింగ్ ఎండ్ ఆఫ్ ది ఏజ్? ఈ ప్రశ్న ఈరోజు కూడా అడుగుతున్నారు. ఈరోజు కూడా పలువురు ఫాలో చేసేవారు అడుగుతున్నారు. ఆ రోజు అడిగిన ప్రశ్న ఈ రోజుకి. మాథ్యూ చాలా పర్టికులర్గా, చాలా డీటెయిల్డ్గా ఎక్కడ ఎలా అని నమోదు చేస్తున్నాడు. ప్రైవేట్లీ వారు వచ్చి అడుగుతున్నారు. ఇంత డీటెయిల్డ్గా నమోదు చేయడానికి కారణం ఏంటి? ఒకటండి, మనకి ఈ న్యూ టెస్టిమెంటో ఓల్డ్ టెస్టిమెంటో ఇవన్నీ కూడా ఒక విధమైన పాఠం మనకి నేర్పిస్తుంది. మనం పాఠాలలో కొన్నిటిని పెద్దవిగా తీసుకుంటుంటాము, కొన్ని చిన్నవిగా తీసుకుంటాం. అవునా? లైట్గా తీసుకుంటాం. ఇప్పుడు పైఆర్ స్క్వేర్ అనేది ఒకటి ఉంటుంది. అవునా? పైఆర్ స్క్వేర్ని మీరు పైఆర్ స్క్వేర్ అని మ్యాథమెటిక్స్లో వేసుకుంటూ వెళ్ళచ్చు. పైకి ఒక వాల్యూ అనేది ఉంటుంది, 3.14 అని చెప్తుంటారు కదా. ఆ వాల్యూని గూర్చి, ఆ వాల్యూ ఎలా వచ్చింది అనేది కూడా మీరు డీప్గా వెళ్ళచ్చు. అవును, స్టడీ చేయొచ్చు. a+b² అనేది a²+b² అంటూ మీరు వెళ్ళొచ్చు. అవును, కంఠస్థము చేయొచ్చు. అదే చెప్పవస్తున్నా. ఎగ్జాక్ట్లీ. అర్థం చేసుకోకుండా అది మనకి ఒక మార్క్కి అవసరం. అవును, మేకప్ చేసి పాస్ చేయొచ్చు. అయితే ఆ ఫార్ములాని అర్థం చేసుకుని దాని వెంట మీరు వెళ్తున్నారు కదా. అవును, అప్పుడు మీరు ఫార్ములా రాసేవారిగా మారతారు. దాని డెప్త్ మీకు తెలుస్తుంది. ఎందుకని డీటెయిల్గా వెళుతున్నప్పుడు మీరు అందులో PhD అవుతారు. వాక్యం ఏ విధంగా ఉందని అడిగినట్లయితే పైగా మీరు చదువుకుంటూ వెళ్లేది అది మీ యొక్క ఇష్టం. పైన చూసుకుని వెళ్ళడం తప్పులేదు. అదే సమయంలో దాని డెప్త్లోకి వెళ్ళడం, అడిగిన దానికి చెప్తున్నా, ఎంతగా డెప్త్కి వెళ్తున్నారో అంతకంతకు స్టడీ. ఆ స్టడీ అన్నది మీకు ఒక విషయాన్ని చెప్పిస్తుంది, రెడీ చేస్తుంది. మీరు ఈ విధంగా చేస్తే మీకు ఇలాంటిది జరుగుతుంది అనేటువంటిదే దాని అర్థం, దాని ఫైనల్. అది టేక్ అవే. మీ భాషలో చెప్పాలంటే టేక్ అవే. ఇప్పుడు ఇందులో ఇలా తీసుకోండి, మనం ఒలివుల కొండను గురించి మాట్లాడుకున్నాం. మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం. ఎందుకంటే ఆ లొకేషన్ అందంగా నమోదు చేస్తున్నాడు. ఎందుకు ఒలివుల కొండ అన్నందుకు మనము డీటెయిల్గా చెప్పుకున్నాం. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, ఎందుకు వారు సెపరేట్గా ప్రైవేట్లీ? ఇప్పుడు బాగా గమనిస్తే 5,000 మందితో మాట్లాడుతున్నాడు కూర్చుని. మాస్ ఒక బోట్లో కూర్చుని కొంతమందితో మాట్లాడుతున్నాడు. ఇలా మాట్లాడుతున్నప్పుడు వాళ్లతో మాట్లాడటానికి, శిష్యులతో వేరుగా మాట్లాడటానికి డిఫరెన్స్ ఉంది. టోనే మారుతుంది. ఇది ఏంటని మాథ్యూ 13కి వెళితే దానికైనా వివరణ ఆయన ఇస్తున్నాడు. వారితో మీరు ఉపమాన రీతిగా మాట్లాడుతున్నారు, అయితే మాతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. వారికది మర్మముగా ఉంది, మాకు స్పష్టంగా ఉంది. దాని అర్థం ఏంటంటే, ఎవరూ ప్రైవేటుగా వచ్చి ఒంటరిగా కూర్చుని దేవుని దగ్గర అడుగుతారో వారికి జరగబోయే కార్యాలు, సీక్రెట్స్ని దేవుడు చెప్తాడు. తిరిగి ఇక్కడ ఒంటరిగానే ఉంది. శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతంగా వచ్చి, అంటే ప్రైవేట్గా వచ్చి, అవును, ఏ రహస్యాన్ని గత నమోదులో చూసాం. ఆ ఏకాంతంగా కూర్చునే వానికే ఇక సంభవించేవి తెలుస్తాయి. ఓకే. పద్మస్ ఐలాండ్కి యోహాను ఒంటరిగా ఉన్నప్పుడు త్వరలో సంభవించేవి కనుపరిచాడు. ఒక మాస్టర్ ప్లానే రాశాడు. అప్పుడు ఆ ఫార్ములా యొక్క వెరీ ఇంపార్టెన్సే ఇదే. శిష్యులు ప్రత్యేకపరుచుకుని వారు ఎప్పుడు అడిగినను అదిను ఆయన కొండ మీద, ఆ ఒలివుల కొండ మీద కూర్చున్నాడు. మౌంటైన్, కొండ పైకి ఎక్కే ఒక అనుభవం. మీరు అలా కొంచెం ఆత్మీయ జీవితంలో పైకొచ్చి ప్రత్యేకించుకుని దేవునితో కూర్చుని విషయాలు అడుగుతూ ఉన్నప్పుడు ఇక సంభవించేవి దేవుడు మీతో చెప్తాడు. ఇదే ఫార్ములా. అనేకులు అడుగుతుంటారు కదా, యోహానులాగా, ఒక దానియేలులాగా కావాలనే ఆశ ఉంటుంది కదా, దానికి ఈ కార్యాన్ని చేయాలి. సో అన్ని కూడా నాకు ముందు పెద్దవిగా కనబడుతూ ఉంటాయి. నేను పైకి వెళుతూ ఉంటే అన్ని కూడా నా క్రిందే ఉన్నాయి. ఇదే యేసు ప్రభు యొక్క అనుభవమై ఉంది. లైఫ్లో పలు సమయాల్లో క్రైస్తవ మీరు పైకి వెళుతూ ఉండగా మీ సమస్యలు చిన్నవైపోతూ ఉంటాయి. ఇదే ఫార్ములా. ఇప్పుడు క్రైస్ట్ కొండపైన ఉన్నాడు, మీరు క్రింద ఉన్నారు. మీరు క్రింద నుండి పైగా చూస్తున్నప్పుడు అన్ని కూడా ఎలాగ ఉంటాయంటే అన్ని కొండలాగా ఉన్నాయంట. అవన్నీ చిన్నవిగా తెలియాలంటే కొండే మీ క్రిందకి రావాలి. పైకి వెళ్ళారంటే చిన్నవైపోతాయి. రెండవది, ఒక బైబిల్ టీచర్ నాతో చెప్పారు. వారు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు వారు చెప్పారు, నేనొక ప్రేయర్ కోసం కొండ ప్రార్థన ఉంది, నేనక్కడున్నా అన్నారు.
అలాగండి, చాలా సంతోషం అన్నాను. అయ్యో పాస్టర్, వీళ్ళందరినీ కూడా వదిలేసి కొంతసేపు దేవునితో కూర్చుంటేనే బాగుంటుంది. అప్పుడు నేను అడిగా, ఇంట్లో చేసుకోవచ్చు కదా. ఎక్కడ పాస్టర్ కూర్చొని ఇస్తున్నారు? ఉమ్. సరే, అప్పుడు ఎవరితో వచ్చారని అడిగా. సన్నుతో వచ్చానండి అన్నారు. ఓ, ఆయన కూడా తెచ్చుకున్నారే అన్న. వాడు అదే చెప్తున్నాడు పాస్టర్, నేను ఒంటరిగా ప్రేయర్ చేసుకోవాలని. ఈ ఏకాంతం ఉంది కదండి, దేవునితో ఏకాంతం అనేది అది భయంకరమైన బ్లెస్సింగ్. ఉమ్. అనేకులు ఒంటరితనంలో మాధుర్యం అనుభవించగలమా అంటారు. కన్ఫర్మ్గా ఒంటరితనంలో మాధుర్యం ఉంటుంది ప్రభుతో ఉంటే. ఉమ్. అది ఎంతో సంతోషంగా ఉంటుంది. అక్కడే మీకు రెవల్యూషన్స్ దొరుకుతాయి, ఇక సంభవించేవి మీకు తెలుస్తాయి. సో అదే ఆ అదే ఈ ప్రైవేట్లీ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఈ రోజు ఎంతో భయంకరమైన మెకానికల్ వరల్డ్లో ఉన్నాం, బిజీ వరల్డ్లో ఉన్నాం. అటువంటి ఒక వరల్డ్లో మీరు దేవునికి ఒక టైం ఇచ్చి వేరుగా కూర్చునే ఒక అనుభవం కావాలి. ఒక హాఫ్ అన్ అవర్, ఒక 1 అవర్. అది నేను చెప్పేది ఎర్లీ మార్నింగ్. ఎందుకు ఒక ఫార్ములాగానే చెప్తా, ఎందుకంటే మీరు వెళ్ళి బయటికెళ్ళి తిరిగి వస్తే టైర్డ్ అయిపోతారు. మెంటలీ ఫిజికలీ మీరు టైర్డ్ అయిపోతారు. మిమ్మల్ని అలా టైర్డ్ చేస్తుంది ఈ లోకం. మీరు బయటికి వెళ్ళక ముందే ఉదయాన్నే ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ దేవుని సముఖంలో కూర్చున్నారంటే అది టోటల్గానే ఆ దినమంతా ఫేస్ చేసేటువంటి బలాన్ని మీకు ఇస్తుంది. అదే సక్సెస్ఫుల్ ఫార్ములాగా ఉంది. సరే, ఇప్పుడు ఇందులో అడుగుతున్నాం కదా, 3వ ప్రశ్న కదండి. అవును. నీ రాకడకును, అందులో ఈ ప్రశ్నే చాలా ఇంపార్టెంట్. ఇవి ఎప్పుడు సంభవించును? ఎందుకంటే ఇంతకుముందు అనేక విషయాలు చెప్పున్నాడు. రాతి మీద రాయి నిలిచి ఉండక పడద్రోయబడునని చెప్పి ఉన్నాడు. అవును. చెప్పి ముగించిన తర్వాత శిష్యులు అడుగుతారు, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి. యాక్చువల్గా ఇందులో 3 ప్రశ్నలున్నాయి. ఎప్పుడు జరుగుతాయి, నీ రాకడ ఎప్పుడొస్తుంది, 3వది యుగ సమాప్తి. ఇలా 3. ఇప్పుడు 3 సాధారణ ప్రశ్నలే కావు. ఈ అధ్యాయం అంతటా దానికైనా జవాబే. అవును, ఈ ప్రశ్న అడగడం వల్లే మనం మాట్లాడుతున్నాం. ఈ ప్రశ్న వల్లే చాలా మెసేజ్లు నేను చెప్పాను. అవును, ఈ ప్రశ్న అడగకపోతే చాలా సంవత్సరాలుగా, లేకపోతే దీనికైనా జవాబు తెలిసేది. కరెక్ట్. సో ఇప్పుడు ఈ ప్రశ్న ఏం చెప్తుందంటే, నీ రాకడను ఈ యుగ సమాప్తికిని, ఈ యుగ సమాప్తికి ఇంగ్లీష్లో ఏజ్ అని ఉందండి. అవును, ద ఎండ్ ఆఫ్ ది ఏజ్. ఇప్పుడు ఈ డిఫరెన్స్ ని మొదట ఈ ఎపిసోడ్లో అదే నేను చెప్పాలనుకుంటున్నా. యుగ సమాప్తికి అంటే అందరికీ ఒక పానిక్, ఒక విధమైన పానిక్, ఒక భయం. అది ఇప్పుడు అటువంటి ఒక మెసేజ్ వినకూడదనే స్థాయి కూడా వచ్చారు. అదే కాకుండా మనం యుద్ధాలని వింటున్నాం. యుద్ధాలు జరుగుతుంటేనే మ్యారేజ్లు జరుగుతున్నాయి, మనం లైవ్ లో చూస్తున్నాం. అలా అన్ని క్యాషువల్ గా అయిపోయారు అందరూ కదా. అవన్నీ అలా జరగని ఒకవైపు ఇది చూద్దాం అనేలాగా స్టేజ్కి వచ్చేసాం. సో ఈ చోట యుగ సమాప్తి అంటే ఏంటి, ఎండ్ ఆఫ్ దిస్ ఏజ్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఒక చిన్న వివరణ ఇస్తాను, కొంత ఈజీగా ఉంటుందని చెప్తున్నా. ద డిఫరెన్స్ బిట్వీన్ ద వరల్డ్ అండ్ ది ఎర్త్, లోకానికి భూమికి ఉన్న వ్యత్యాసం. అప్పుడు సాధారణంగా ఈ మాటను కామన్గా యూజ్ చేస్తుంటాం. అవునండి, కామన్గా యూజ్ చేస్తాం. ఎన్నో పర్యాయ పదాలున్నాయి. లోకము, భూమి, ప్రపంచం, ఇలాగెన్నో. ఎందుకు చెప్తున్నానంటే, ఆ ప్రపంచ అందగత్తె అనే పట్టాన్ని ఇస్తూ ఉంటారు. తర్వాత ప్రపంచ సుందరి అనే పట్టాన్ని ఇస్తుంటారు. విశ్వసుందరి అనే పట్టాన్ని ఇస్తుంటారు. యూనివర్స్, మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్, ఇలాగా 3 ఇస్తుంటారు. అప్పుడు ఇలాంటిది ఇస్తున్నప్పుడు మనకి ఎర్త్కిని వరల్డ్కున్న డిఫరెన్స్ తెలియాలి కొంచెం. ప్రపంచ కప్ అనేది ఉంది కదా, భూమి కప్ అని పెట్టడం లేదు కదా. ఎందుకు ప్రపంచ కప్ అని పెడుతున్నాం, వరల్డ్ కప్ అని ఎందుకు పెడుతున్నాం? ఎందుకు మనం ఎర్త్ కప్ అని పెట్టడం లేదు? అలాగంటే ఈ భూమి అన్నది గోళాకారం, మనం చూసే గ్లోబ్ అని మనం చెప్తుంటాం. ఇది జాగ్రఫికల్గా మనకొక ఏర్పాటు. అవును. అయితే లోకమన్నది అందులో ఉండే సృష్టి కార్యము మనిషి, మీరు, నేను. అప్పుడు ఎండ్ ఆఫ్ ద ఏజ్ అంటే భూమి యొక్క ముగింపు కాదు, ఈ భూమి చుడుతూనే ఉంటుంది. నాకు తెలిసి ఇప్పుడు రాకడ వస్తే కూడా, మనం మాట్లాడుతున్నప్పుడు వస్తే కూడా, ఇంకా కూడా అతి తక్కువలో 1007 సంవత్సరాలు మినిమం ఈ భూమి ఉంటుంది. ఎందుకంటే మన లెక్క ప్రకారం 7 years ట్రిబులేషన్ పీరియడ్ ఉంది. ఆ తర్వాత మిలేనియం, యేసుక్రీస్తు మిలేనియం ఉంది, 1000 ఏండ్ల పరిపాలన. సో 2 చేర్చి 1007 సంవత్సరాలు, అవి ఈ భూమిలోనే జరగాలి. సో ఖచ్చితంగా ఈ భూమి రాకడొచ్చిన తర్వాత అతి తక్కువలో 1007 సంవత్సరాలు ఉంటుంది. ఆ తర్వాత గాడ్స్ ప్లాన్ ఏంటో మనకు తెలియదు, అది ఉంటుంది. అలాగుంటున్నప్పుడు ఈ భూమి నాశనం కావడం అనేది నో ఛాన్స్, దాని గురించి మాట్లాడడం లేదు. అటువంటి ఇదే లేదు. ఈ చోట అడిగింది యుగ సమాప్తిని గూర్చినది, ఎండ్ ఆఫ్ ద ఏజ్ అనేది అడుగుతున్నారు. ఈ ఏజ్ అనేది, ఈ యుగము అనేది చెప్తుంటారు. సాంస్క్రిట్ పదం అది, యుగం అని అంటారు. ఈ యుగము యొక్క ముగింపు జరుగుతుంది, అప్పుడప్పుడు జరుగుతుంది. ఉదాహరణకి నోవహ్ కాలం. ఒక 1650 సంవత్సరాల మనుషులు ఏం చేస్తున్నారు, ఒక లైఫ్ స్టైల్ లోపల ఒక విధమైన జీవితం జీవించారు. అలా జీవించిన తర్వాత ఇప్పుడు వీరి జీవిత విధానమంతా అగెన్స్ట్ గాడ్గా మారింది. సో దేవుడు దీనికి ఒక ముగింపును ఇచ్చి న్యూ ఏజ్ని ఆరంభిస్తున్నాడు. న్యూ ఏజ్
అలా ముగించి జలప్రలయం ముగించి ఆరంభిస్తున్నాడు కదా, అదే కొత్త ప్రపంచం. ఉమ్, మీరది జెనసిస్లో మీరు గమనించారో లేదో తెలీదు. ఈ నెంబర్ చూడండి, ఈ నెంబర్ మీకేం తెలియజేస్తుందో మాత్రం చెప్పండి. ఉమ్, ఆ జెనసిస్ 7:11లో చూసినట్లయితే ఉమ్, నోవహు వయస్సు యొక్క 600 సంవత్సరము ఉమ్. ఆ 2వ నెల 17వ దినమున ఇది జరిగేను అనేది ఉంటది. చాలా క్లియర్ గా డేట్ రాసి ఉంది. చాలా క్లియర్గా డేట్ ఉందా? ఉమ్, తర్వాత చూడండి, మరియు 601వ సంవత్సరము మొదటి నెల తొలి దినమున ఉమ్. తదుపరి కార్యాలు జరిగినవి మనం చూస్తూ ఉన్నాం. అవును. 8:13లో Now it came about in the 601st year, in the first month, on the first of the month, that the water was dried up from the earth. చాలా క్లియర్ గా ఫస్ట్ మంత్, ఫస్ట్ ఇయర్ అవును. అండ్ ఫస్ట్ డే చాలా క్లియర్ గా డేట్ రాసి ఉంది. డేట్తో న్యూ ఏజ్ ని స్టార్ట్ చేస్తున్నాడు. 111 111 అదే అది మార్క్ చేసి ఇస్తున్నాడు. మార్క్ చేసి ఈ రోజు నుండి న్యూ ఏజ్ స్టార్ట్ అవుతుంది. ఇంతవరకు ఉన్న సంవత్సరాల లెక్క ముగిసింది. ఉమ్, ఉమ్, ఇది నేను చూసి ఎంతో నేను ఆశ్చర్యపడ్డాను. దేవుడు ఎంత చక్కగా రీస్టార్ట్ చేస్తున్నాడో చూడండి. అవును, రీసెట్ చేస్తున్నాడు. రీసెట్ చేస్తున్నాడు. న్యూ ఇయర్, ఫస్ట్ మంత్, ఫస్ట్ ఇయర్ అండ్ ఫస్ట్ డే. నవ్ ఇట్ స్టార్టెడ్. ఎప్పుడు? నువ్వు వచ్చినప్పటి నుండి ఇది న్యూ. పాతవన్నీ ముగిసాయని అర్థం. పాత ఏజ్ ముగిసింది, న్యూ ఏజ్ స్టార్ట్ అవుతుంది. రీసెట్ చేశాడు. రీసెట్ చేశాడు, 0 చేశాడు. ఈనాటి నుండి నెంబర్ 1 స్టార్ట్ అవుతుంది. ఇలాంటి ఒక రీస్టార్ట్ ఉంది కదా, దానికి పేరే లోకాంతము, ఆరంభము. ఈ అవగాహన మనకు కావాలి. దీనినే ఇక్కడ శిష్యులు అడుగుతూ ఉన్నారు. నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి. ఓకే. సో వారు భూమి యొక్క ముగింపు అడగలేదు, తిరిగి ఎప్పుడు రీస్టార్ట్ చేస్తారో అని అడుగుతున్నారు. అదే ప్రైవేట్ గా వెళ్ళి అడుగుతున్నారు. ఆయన వేరుగున్నప్పుడు ఎందుకంటే గుంపుగా ఉంటే అర్థం కాదు. అర్థం కాదు, గుంపులు అడిగితే ప్యానిక్ అవుతారు. ఇప్పుడు అందరు చెప్పే మాట ఏంటంటే, ఎందుకు ప్రజల్ని భయపెడుతున్నారు? ఉమ్, ఇవి ఎన్నో ఉన్నాయి మాట్లాడడానికి. ఇదెందుకు మాట్లాడుతున్నారు? అప్పుడెందుకు ఇది బైబిల్లో చెప్పబడింది? అవునా, నేనెప్పుడు చెప్తుంటాను, ఇందులో భయపడటానికి ఏముంది? ఇప్పుడు నోవహు ఓడలోనికి వెళ్తున్నాడు, అవును. భయపడతాడా? అతను బోల్డ్ గా ఆయన పని అతను చేశాడు. పార్ట్ చేశాడు, లోన భద్రపరుస్తాను. వెలుపల ఉన్నవారు, బయట ఉన్నవాడే కదా భయపడాలి. ఓడ కట్టడం అయింది, అన్ని సిద్ధపరిచాడు, డోర్ లాక్ చేయడం అయింది. ఇప్పుడు నౌ యు ఆర్ సేఫ్. ఓడ టేక్ ఆఫ్ అయింది, వర్షం వచ్చింది, క్రింద పైన జలపాతము అటు ఇటు కొడుతుంది, బట్ యు ఆర్ సేఫ్. సేఫ్ మోడ్. అప్పుడెందుకు భయపడాలి? క్రైస్ట్ రక్తము చేత విమోచించబడి సంఘంలోకి వచ్చి మీరు నమ్మకస్తులుగా ఉంటే ఎందుకు భయపడాలి? మీరు చర్చిలో కూర్చుని భయపడుతున్నారంటే ఏంటర్థం? మీరింకా ఓడలోనికి వెళ్ళని వ్యక్తి అని అర్థం. ఆ ఇంట్లోనే కాయిన్ కనిపించకపోయినట్లు. అది సేమ్ ఎగ్జాక్ట్లీ కదా. మీరంతా చర్చిలోనే కనపడలా. మరి మనం భయపడుతున్నాం. భయం వస్తుంటే లోపలే కనిపించకపోవడం ద్వారా ఏదో ఒక విషయం మిస్ అవుతోంది. ఏదో మిస్ అవుతుంది. వీళ్ళెవరూ దీనికి రెడీ కాలేదనే అర్థం. అప్పుడు శిష్యులు వెళ్ళి అడుగుతున్నప్పుడు యుగ సమాప్తి మీన్స్ ఏ న్యూ స్టార్ట్. ఆ రీస్టార్ట్ చేయడానికైన సూచనలే ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అందులో గొప్ప ఆశ్చర్యం ఏంటంటే అది పర్ఫెక్ట్గా చెప్తాడు. అదే 24లో 37-38 మత్తయి 24వ అధ్యాయం 37-38 వచనాలు ఏముందో చదవండి. ఫర్ ద కమింగ్ ఆఫ్ ది సన్ ఆఫ్ మ్యాన్ విల్ బి జస్ట్ లైక్ ద డేస్ ఆఫ్ నోవా. చాలా క్లియర్ గా ఉంటుంది. మత్తయి చాలా అద్భుతంగా ఎలా కోరిలేట్ చేస్తున్నాడు చూడండి పరిశుద్ధాత్ముడు. కరెక్ట్ గా ఏం జరిగిందో అట్లే ఇక్కడ జరుగుతూ ఉంది. ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటి? 3వ వచనంలో యుగ సమాప్తికి సూచనలేవి. అప్పుడు అక్కడ ఎలాగా అన్నీ క్లోజ్ చేసి ఒక రీస్టార్ట్ చేసి తిరిగి 111 నుంచి ఆరంభమైందో అదేలాగా అన్నీ క్లోజ్ అయ్యి తిరిగి 111, అదే మిలీనియం. సో ఇది భూమి యొక్క ముగింపు అనేది అర్థమైంది. ఫండమెంటల్ గా అర్థం చేసుకోవాలి. ఫండమెంటల్ గా అర్థం చేసుకోవాలి. అప్పుడు వీళ్ళందరూ అనుకునేది ఒక స్ట్రక్చర్ యొక్క నాశనాన్ని వీళ్ళు చెప్పుకుంటున్నారు. భూకంపము ఒక స్ట్రక్చర్ పతనము, సునామీ ఒక స్ట్రక్చర్ యొక్క నాశనం. బట్ ఇక్కడ చెప్పబడుతుంది స్ట్రక్చర్ నాశనం కాదు, ఒక ఏజ్ యొక్క ముగింపు. టోటల్ క్లోజ్ చేసి అగైన్ రీస్టార్ట్, దెన్ 111 మిలీనియం, తిరిగి 111 మిలీనియం. అటువంటిది ఎప్పుడు ఏర్పడుతుందని అడుగుతున్నారు. సో మీరు నేను ఈ భూమి నాశనాన్ని గురించి అనుకోవాల్సిన అవసరత లేదు. ఈ భూమి యొక్క నాశనాన్ని అనుకున్నప్పుడే మీరు లోతు భార్య అయిపోతారు. మీకేమవుతుందంటే, అయ్యో నేను చేర్చిపెట్టిందంత పోతుంది, నేను కొనిపెట్టింది పోయిందే, తిరిగి చూసే ఒక అనుభవం. యేసే చెప్తున్నాడు, లోతు భార్యను తలంచుకొనుడి అని అంట. అక్కడ కూడా స్పెసిఫిక్ గా మాట చెప్తున్నాడు, లోతు భార్యను తలంచుకొనుడి. ఎందుకు నాకు ఇది అనిపిస్తుందంటే స్ట్రక్చర్ నాశనం కావడం చూస్తున్నా, బట్ నేను మిలీనియం యొక్క రీస్టార్ట్ ని చూడటంలే.
ఇంకా చెప్పాలంటే అంత కష్టపడి మనం పని చేసామే, ఇదంతా విడిచి వెళుతున్నామే అనే థింకింగ్గా లోతు భారీకి తిరిగి చూసే అలాంటి ఇలా పని చేసాం, కష్టపడ్డాం అని కామన్గా మనం అనుకుంటున్నాం. అదొక అప్పుడు సరాసరిగా ఆ పని చేసేదే మనల్ని లాగుతుంది కదా. అవును, ఒక సగటుగా ఒక లౌకికంగా ఉన్న మనిషి యొక్క అవును. సరాసరి థింకింగ్ అది. అవును, హార్డ్ వర్క్ చేయడం మంచిదే. హార్డ్ వర్క్ చేసి చేర్చుకుని అన్ని చేస్తున్నారు. ఇప్పుడు హఠాత్తుగా ఒక రోజు ఇస్రాయిల్లో ఒక అనౌన్స్మెంట్ చేశారు గాజా ప్రజలకి. ఉమ్, యూ హ్యావ్ ఓన్లీ 24 hours టైం. 24 hours 12 hours టైం ఇచ్చారు. ఉమ్, యూ హ్యావ్ టు గాజా వదిలి ఓకే. వెళ్ళిపోవాలి అందరూ. ఉహు. అవతలి వైపుకే వెళ్ళిపోవాలి. మేమిది క్లియర్ చేయబోతున్నాం. ఎందుకంటే వాళ్ళకైనా అనౌన్స్మెంట్ చేశారు. అనౌన్స్మెంట్ అది. ఈ 24 గంటలో 12 గంటలో టైం ఇస్తున్నప్పుడు మీరేం తీసుకెళ్లగలరు? ఏముంది, బేసిక్ నీడ్స్ తీసుకొని వెళ్ళాలి. మీరు ఆ వీడియోస్ చూడండి. అవును. చూస్తే బేసిక్ నీడ్ అవును. అదేంటో తల మీద పెట్టుకుని బయలుదేరారు. మిగతావన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అక్కడ ఇంటి పత్రం ఉంది, నేను ఒకరికి అప్పు ఇచ్చాను, తిరిగి వచ్చి తీసుకుంటాను, నేను అక్కడ ఒక వాషింగ్ మెషిన్ కొనిపెట్టా, నేను వాక్యూమ్ క్లీనర్ పెట్టుకున్నా, ఇవేవైనా తీసుకెళ్తారా? మనం ఒక టీవీ ఉంచుకున్నాం. 15 ఇంచు 24 ఇంచు నేను వదిలిపెట్టలేను, అవన్నీ ఎత్తుకెళ్లారా? లేదు. లేదు. నేను ఆ వీడియో చూశాను. ఆ ప్రజలు అట్లే బేసిక్ బట్టలు, మరో పూటకి డ్రెస్సు. రేపటికి కావలసిన వస్తువులు అవును, బీరువాలో ఉండే అన్ని డ్రెస్సులు తీసుకోలేదు. నెక్స్ట్కి 4 డ్రెస్సులు పిల్లలకు అవసరమైనవి, కొంత పాలు అది పౌడరు ఎంత ఇలాగ. మోసుకొని పోగలం? తల మీద ఎంత బరువు పెట్టగలరో అంతవరకే ఎత్తుకుని అలా వెళ్తున్నారు. ఈ విధంగానే క్రీస్తుని రాకడలో వెళతాము, ఇది కూడా లేకుండా. ఉమ్, అప్పుడు మీరు ఇలా వెళ్ళడానికి మీరు తయారుగా ఉండాలి. ఆ ప్రజలు తయారుగా లేరు. హఠాత్తుగా అనౌన్స్ చేశారు. అప్పుడు ఆ ప్రజలు తమకి దొరికినవి ఎత్తుకుని వెళ్లారు. వారికి ఒక 10 hours 12 hours టైం ఉండింది. అవును. మనకొక సెకండ్ టైం ఉంటుంది. ఎలా వెళ్ళగలము? ఉమ్, అంత ప్రిపేర్డ్గా మనం ఉండాలి. అప్పుడు మనం తీసుకెళ్ళడానికి ఏమీ ఉండదు. ఉమ్, అప్పుడు తిరిగి చూడటానికి ఏమీ ఉండదు. ఈ మీరు చూసేటువంటి స్ట్రక్చరల్ మారుతుంది, హద్దులు మారతాయి, అన్నీ మారిపోతాయి. ఇంకా చెప్పాలంటే పరిశుద్ధంగా ఆ లైన్లో లేకపోతే కొంచెం రిస్కే. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం ఒక పెద్ద కార్యం యేసుక్రీస్తు వస్తున్నప్పుడు నోవహు కాలంలో జరిగినట్టు జరుగుతుంది. ఈ హద్దులు మారతాయి. ఇది మనం చెప్పలేదు, బైబిల్ ఉన్నది చెప్తున్నాం. మాథ్యూ చెప్తున్నాడు. అవును, వీళ్ళు ఇవన్నీ జరగవంటున్నారు కదా. సైన్స్ ఏం చెప్తుందంటే ఈ వరల్డ్ వచ్చి నిర్మాణమైన అదే స్ట్రక్చర్లో లేదు. ఇప్పుడు ఖండాలు మారున్నాయి, ద్వీపాలు మారున్నాయి, తీరాలు, సముద్రపు నీరు లోనికొచ్చింది. అవును, టెంపరేచర్ ఇంక్రీస్ అయ్యింది. ఆఫ్రికా 2 భాగాలుగా చీలుతుంది. ముందుగానే ఉన్న కన్యాకుమారి భూప్రదేశమంతా నీటిలోనికి వెళ్ళిపోయింది. సో క్రితం ఒక కాలంలో జరిగింది కదా, ఇదే విధంగా జరుగుతుందని చెప్తే అది అలాగంతా జరగదని ఒక ప్రూఫ్ ఇవ్వబడే అది జరగదు అని చెప్తున్నారు. అప్పుడు ఈ ప్రూఫ్ను ఉంచుకొని ఏం చేయాలంటే, యేసు చెప్పున్నాడు ఆయన వచ్చినప్పుడు ఇలా జరుగుతుంది, నోవహు కాలంలో జరుగుతుంది, తిరిగి ఒక రీసైకిల్ చేయబోతున్నాడు, రీషెడ్యూల్ చేయబోతున్నాడు, తిరిగి మిలీనియం స్టార్ట్ అవుతుంది. వాటికైనా గుర్తులే ఇందులో మన కోసం చెప్పబడి ఉన్నాయి. ఇదే దీన్ని ప్రజలు మీరు భయపెడుతున్నారు అంటున్నారు. ఇదే వాళ్ళు యోచిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు యాక్చువల్గా భయపెట్టడానికి కాదు, ప్రిపరేషన్ కోసం కదా. బట్ అది తప్పుగా అర్థం చేసుకుంటున్నారని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు ఇందులో నేను ఇస్రాయేల్ గాజానే చెప్పుకుందాం. ఇప్పుడు ఒక అనౌన్స్మెంట్ ఇవ్వబడింది, అందరినీ అక్కడి నుండి మూవ్ చేసి ఫారిన్ కంట్రీస్ పంపుతున్నాం అని చెప్తున్నారు. సరేనా? ఇస్రాయేల్ యొక్క వ్యూలో అది కాషన్, మీరు వెళ్ళండి అని చెప్పి, ఏది లాస్ కాకూడదు, లైఫ్ లాస్ కాకూడదని. ఇప్పుడు మిగతా దేశాల వరకైతే అది తప్పు, అలా చేయకూడదని వారు చెప్తున్నారు. బట్ ఆ ప్రజల వరకైతే అది ఎలాగుంది? ఒక భయం, ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఒక భయం. ఇటువంటి ఒక వ్యూలోనే వీళ్ళు ఉన్నారు. క్రిస్టియన్స్ ఉన్నారు. ఇప్పుడు ఏం వ్యూలో ఉన్నారంటే, హెవెన్లీ గవర్నమెంట్ మనల్ని తీసుకెళ్లబోతుంది. అలా తీసుకెళ్తున్నప్పుడు నేను ఎలాగుండాలి? సంతోషంగా వెళ్ళాలి కదా. నేనొచ్చి భయపడుతూ కూర్చున్నాను. ఇప్పుడు ఆ స్థలం గురించి తెలుసుకోకపోవడమే ఇంత విషయం. తెలుసుకుంటే, ఎక్కడికి వెళుతున్నావు తెలుసుకుంటే భయం ఉండదు, ఫ్రీగా ఉండదు. ఇంతకంటే ఎత్తైన స్థలానికి వెళ్ళబోతున్నాం కదా, ఆ పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. వీళ్ళకెందుకు తిరిగి చూసే అనుభవం వస్తుందంటే, నేను వెళ్లేదానికంటే ఎక్కువ వాల్యూ ఇక్కడ ఉంది అనుకుంటున్నారు. ఇక్కడ ఒక హ్యూమన్ ఎలిమెంట్ ఉంది. అయితే పౌలుకి నాకొకటి నియమింపబడిందని పైకి చూస్తున్నాడు. ఆయన క్లియర్ గా ఉన్నాడు. పౌలు మాత్రమే కాదు, మోసెస్ క్లియర్ గా ఉన్నాడు. కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచి. అబ్రహాం తను చెప్తున్నాడు, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూశాను. డైమెన్షన్ వేరేలా ఉంది, థింకింగే వేరేలా ఉంది. ఇక రానయ్యున్న ది బెస్ట్ ని తలంచుకొని, ఇది ఆ వాక్యంలో అలాగుంది, దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడో ఆ పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూచాను. ఇక్కడ ఎలాగున్నారు? పరదేశులను, యాత్రికులనై ఉన్నారు. స్ట్రేంజర్, ఫారినర్, ఆ విధంగా ఉండారట. నోమాడిస్ అలాగుండారట. అప్పుడు ఇది ఎందుకు అలాగనిపిస్తుందంటే, దీనికంటే బెస్ట్ అయినది చూస్తున్నా అనే అర్థం.
చూస్తే మాత్రమే ఇది వదలనవుతుంది. సో మనం అక్కడికి వెళ్ళడం గొప్పదనే థింకింగ్ వస్తేనే మనం ఒక స్టెప్ పైన మనం రెడీ అయినట్టు రెడీ అర్థం. అవుతున్నాం. తర్వాత ఏంటో చూడనారంభిస్తే ఇది ఏం తెలియకుండా పోతుంది. అయితే కొండకు వెళుతున్నాడు. ఒకరొచ్చారు ఫారిన్ నుండి. వచ్చేప్పుడు ఏం చెప్పి వచ్చాడంటే, మన ఊరండి, మన మట్టి అంటూ ఉండాడు. వచ్చి ఒక వారమైంది, దానిపైన ఉండనంటున్నాడు. సెట్ కాలేదు. సెట్ కాలేదు. ఆయన చెప్తున్నాడు, ఏమండి గాలి అక్కడ శుభ్రంగా ఉంటుందండి, నీళ్లు సూపర్గా ఉంటాయండి, ఏమండి ఈ ట్రాఫిక్ అనేది ఉండదండి, చక్కగా ఉంటాయండి అని ఒక్కొక్కటి చెప్పి ఆయన ఊరు ఇక్కడే, అయితే ఇక్కడే పుట్టి ఇక్కడే పుట్టి పెరిగాడు. ఇప్పుడు ఆయన అది చూడటం వల్ల ఈ డిఫరెన్స్ తెలుస్తుంది. సంస్కారం అంతా బాగా నచ్చింది, అవన్నీ నచ్చాయి. అమ్మాయి ఇక్కడ నుండే కావాలి, నాకు ఇక్కడ అమ్మాయితోనే పెళ్లి కావాలి. అయితే అక్కడికి తీసుకెళ్తాడట. ఎందుకు అలాగంటే, ఇక్కడుండేటువంటి ఈ యొక్క క్లైమేటు లేక ఇక్కడ ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు ఆయనకి సెట్ కాలేదు. ఎందుకంటే ఇంతకంటే బెస్ట్ చూశాడు. ఇంతకంటే మంచి క్లైమేటు, మంచి భోజనం, మంచి పని, మంచి జీతం అన్ని చూసిన తర్వాత నేను ఇక్కడ నుండి తీసుకుంటా, అయితే నేను అక్కడే ఉంటా, నేను ఇక్కడికి రాను అనే మైండ్ సెట్లో ఉన్నాడు. స్పష్టంగా ఉన్నాడు. ఆ విధంగానే హెవెన్ని చూసిన వారికి, అది టేస్ట్ చేసిన వాళ్ళకి, మీరిక్కడ ఏది చేసినా గానీ వాళ్ళకది నచ్చదు, తిరిగి చూడనే చూడరు. వాళ్ళు చూస్తున్నారంటే ఆ హెవెన్ని వాళ్ళు చూడలేదు, ఆ టేస్ట్కే ఇంకా రాలేదు అనేదే అర్థం. అదే దాని కాన్సెప్ట్. సో ఈ యొక్క యుగం, ఈ 3 ప్రశ్నలు గురించి, 3 ప్రశ్నలు, ఈ ఏజ్ ముగింపుకొస్తుంది అని చెప్తున్నప్పుడు మీరు భయపడకుండా, ఏది ముగింపుకొస్తుందంటే, నాకు భూమి ముగింపుకొచ్చేది కాదు, ఒక ఏజ్ నుండి మరొక ఏజ్లోకి దాటి వెళుతున్నా, మరొక యుగములోనికి వెళ్ళబోతున్నా, ఆ యుగము ఇంతకంటే గొప్పదైన యుగము, నాకు యేసు రాజుగా ఉండబోతున్నాడు, 1000 ఏండ్ల పరిపాలన ఉంటది, దాని గూర్చి యెషయాలో ఉంది. ఆ విధంగా అక్కడ హాని చేయవారు ఒకరు ఉండరని చెప్పి 11వ అధ్యాయంలో ఉంటది. కాలము నిండని ముసలివారుండరు, బాలురికి 100 సంవత్సరాలు. అక్కడ ఒకరి పట్ల ఒకరికి క్రోధం ఉండదు, గొర్రెపిల్ల సింహముతో కలిసి మేస్తుంది, ఇలాగంతా ఉంది. న్యూ మిలేనియం, న్యూ వరల్డ్ అనేటువంటి ఫీల్, అందుకోసమే ఇవన్నీ కూడా రాసిచ్చాడు. ఇది చదవగా నాకు దీని గూర్చిన పట్టింపు నాకు ఉండదు, దానిమీద ఉంటుంది. అదే వాళ్ళు అడిగిన ప్రశ్న, యుగ సమాప్తి అంటే ఏంటి? సో ఇప్పుడు వీళ్ళు యుగ సమాప్తి అంటుంటే, అయ్యో లోకం అంతరిస్తుంది, అందరం మరణిస్తాము, అది వేరే, నేను మరొకటి పొందుకోబోతున్నాను. కొన్నిసార్లు మనం స్కూల్లో చదువుతున్నప్పుడు కొందరు టీచర్స్ బాగా చెప్తుంటారు, కొంతమంది టీచర్స్ అంటే చాలా ఇష్టం. తర్వాత హైయర్ సెకండరీకి వెళ్ళేప్పుడు ఆ టీచర్ రారు. ఆరంభంలో కొంత మీకు ఒకలా అనిపిస్తుంది, ఆ టీచర్ లేరే, ఉంటే బాగుండేదే. పోను మీరిక్కడ అలవాటు పడుతున్నప్పుడు ఆ టీచర్ను కూర్చున్న ఆలోచన ఉన్నది, ఒక థాట్ ఉంటుంది, అయితే అలాగే ఉండిపోదు, అటువైపుకి వెళ్తారు. ఆ విధంగానే హెవెన్ గూర్చిన ఒక థాట్, ఈ యుగం నాశనమవుతుంది, అది నాశనము కావాలి. వాళ్ళడిగేది, మరి ఈ యుగ సమాప్తికి సూచనలేవి? ఆ సూచనలు ఇక రానున్న మిలేనియం, ఇది ముగియబోతుంది, దీనికైన సూచనలే వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు దీన్ని చూస్తుంటే ఇంకా ఫ్యూ మినిట్సే ఉన్నాయి. చివరిగా ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఇది దేవుడు చెప్తున్నాడు, మాథ్యూ రికార్డ్ చేస్తున్నాడు, డిసైపుల్స్ దీన్ని అర్థం చేసుకున్నారనేది ఒక పార్ట్. ఇంకొక పార్ట్ నాశనం అనే విషయానికి వస్తున్నాను. సోదము గొమెర నాశనం అయిపోతుందని చెప్పాడు. అప్పుడు అబ్రహాంకి దేవునికి ఒక కాన్వర్జేషన్ జరుగుతుంది. ఏమంటే, దేవా, ఒక 50 మంది ఉంటే మీరు నాశనం చేయలేరా? 40-30 ఆ స్థితిని ఇష్టపడుతున్నాడు దేవుడు. అప్పుడు నా ప్రజలు నశింపజేయాలనేది దాటి డిసిపుల్స్కి చెప్పే రీజనే ప్రజలు నశింపకూడదనే ఒక థాట్. దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి? మనం వెళ్ళడం అనేది ఒకవైపు, నేను మాత్రం సెల్ఫిష్గా ఉండడం అనే విషయం దాటి ఆయన వేరే ఏదో ఇష్టపడుతున్నాడని అర్థమవుతోంది. లేదు, ఏంటి విషయం అంటే, దేవుడు నాశనం చేయాలన్నది దేవుని యొక్క కాన్సెప్ట్ కాదు, విడిపించాలన్నదే కాన్సెప్ట్. కరెక్ట్. అయితే విడిపించడానికి ఆయన యూజ్ చేసే విధానం ఏంటంటే, విధ్వంసం అవుతుంది, మిమ్మల్ని కాపాడుకోండి అంటున్నాడు. మీరు కాపాడుకున్నారంటే నాశనం నుండి కాపాడటానికి ఆయన రెడీగానే ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, నోవా, యోనా కాలపు జనులు, అవును, నినవేకి, అవును, వారి దోషము దృష్టికి అందింది, అవును, సో క్లోజ్ చేస్తానంటున్నాడు, చెప్పేశాడు. అవును. ఇప్పుడు వెళ్ళి చెప్పిన వెంటనే ఒక ఛాన్స్ మారారు కదా. మరి యోన యొక్క వ్యూ ఏమైందంటే, నేను చెప్పాను వీళ్ళు చావబోతున్నారు. ఈయన వ్యూ ఏంటి? ఇతను చెప్పితే వాళ్ళు మారతారు. సో డిఫరెన్స్ బిట్వీన్ గాడ్ అండ్ ది ప్రాఫిట్ కి ఇదే మనకి దేవునికి మధ్య వ్యత్యాసం. నేను ప్రవచనం ఎందుకు చెప్తున్నాను? వారు మార్చబట్టానికి. బట్ ప్రవక్త వ్యూ ఏంటి? నేను చెప్పాను అది జరగాలి, లేదంటే ప్రజలు తప్పుగా అనుకుంటారు, నేనొక అబద్ధ ప్రవక్తనవుతా. ఇప్పుడు ఆహాబున్నాడు, ఏలియా అడిగితే దేవుడు వింటాడు, అదే వ్యూ. ఏలియా వెళ్ళి ఆహాబు మరణిస్తాడంటాడు, అసలు దేవుడే చెప్పమంటాడు, అతని దగ్గరికి వెళ్ళి అతను చనిపోతాడని చెప్పు అంటాడు. ఎందుకని ఈయనే చెప్పి తిరిగి దేవుడే చెప్తాడు, వెళ్ళి చెప్పి తిరిగి మళ్ళా వచ్చేస్తాడు.
అతడు విలపిస్తాడు, క్షమాపణ అడుగుతాడు, క్షమిస్తాడు. ఇతనితో చెప్తాడు అతన్ని క్షమించాడని. అది సరి, నా పరిస్థితి ఏంటి? నేను చెప్పానే అంటున్నప్పుడు ప్రాఫెట్ ఒకటి అర్థం కావాలి. అది ఏంటంటే, నేను ప్రాఫెసీ చెప్పేది వాళ్ళు విడిపించబడ్డానికి. అది కాషన్, హెచ్చరిక. అది వాళ్ళు విని మారు మనసు పొందితే దేవుడు క్షమిస్తాడు. వ్యూవే అంతే. అప్పుడు ఇవన్నీ కూడా రాయబడి ఉన్నాయి. ఇన్ని కార్యాలు ఎందుకంటే విడిపించబడ్డానికి కోసం. మన పని వాళ్ళు రక్షించబడి, వాళ్ళు విడిపించబడి వచ్చే నాశనానికి తప్పించబడాలి. అది నిజం. అయితే నాశనం తథ్యమన్నది ఒక ప్రక్క. అది వాస్తవం. ఎందుకంటే గాడ్స్ వర్డ్ అది జరుగుతుంది. ఇందులో మన పార్ట్ ఏంటంటే ఎంతకెంతకు ప్రజలకి ఇది చెప్పి వారిని కాపాడగలమో అంతవరకు చేయాలి. ఇదే మన పార్ట్. ఆ హార్ట్ బీట్ తోనే వారిని ఏకాంతంగా పిలిచి ఆయన హార్ట్ బీట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, వారికి చెప్పి అందరికీ వారి ద్వారా చెప్తున్నాడు. తెలియజేస్తూ. అవును, చాలా సంతోషం బ్రదర్ జగన్. ఈ కార్యక్రమంలో 3 ప్రశ్నలకైనా బేసిక్ ఫౌండేషన్ అర్థమైంది. మరో కార్యక్రమంలో మనం ఇంకా డీటెయిల్గా కొన్ని విషయాలు చూద్దాం. ఎందుకంటే ఈ టోటల్ కార్యక్రమమే ఎండ్ టైమ్స్ మాత్రమే కాదు. అప్పుడు మనం పెట్టిన టైటిలే ఒక వ్యత్యాసంగా ఉంది. జరిగినవి జరగనున్నవి. సో అప్పుడు జరిగినవి ఒకవైపు, ఇకపై జరగాల్సినవి ఒక యాంగిల్కి మనం రెడీ కావాలనేది అర్థం చేసుకుంటున్నాం. చాలా సంతోషం. మరో కార్యక్రమంలో మరో ఇంట్రెస్టింగ్ అయిన క్వశ్చన్తో ప్రారంభిద్దాం. సంతోషం, వందనాలు.